అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో గుడి కడుతున్నారని చెప్పి నేను ఆల్రెడీ వాటికి సంబంధించిన వీడియోస్, విగ్రహాలకు ఇవన్నీ పోస్ట్ చేశాను కదా! మేమైతే అమ్మ వాళ్ళ బాల్కనీలో నుంచొని ఇలా అయితే చూస్తున్నాము. కిందకి వెళ్ళంగానే అక్కడ అలౌ చేయలేదు. చాలామంది క్రౌడ్ అయితే వచ్చేసారనో ఎందుకో తెలీదు గానీ పోలీసులయితే అలౌ చేయలేదు. బాల్కనీలోంచి కూడా చాలా బాగా కనిపిస్తుందని అక్కడి నుంచే వీడియో తీసా. నాతో పాటు మీరు కూడా చూస్తారని నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నా ధ్వజస్తంభం నిలబెట్టేటప్పుడు. ఇదే ఇలా మన చుట్టుప్రక్కల ఏమన్నా గుడి కట్టి ధ్వజస్తంభం నిలబెట్టేటప్పుడు ఆడపడుచులను పిలుచుకొని భోజనం పెట్టి బట్టలయితే పెట్టాలంట. మమ్మల్ని అత్తయ్య వాళ్ళని పిలిచి మాకు భోజనం పెట్టి బట్టలయితే పెట్టారు ధ్వజస్తంభం నిలబెట్టే రోజున. ఇది ఉన్న ధ్వజస్తంభం పెట్టే ప్లేస్‌లోకైతే జాకీతో పెట్టిచ్చేసి సాయంత్రం దాకా అలాగా జాకీతోనే నిలబెట్టారు. చుట్టూరు ఏయో పూజలైతే చేశారు. కింద సిమెంట్‌తో నిలబెట్టారు స్ట్రాంగ్‌గా ఉండడానికి పడిపోకుండా. ఇలా పగ్గాలు కూడా వేశారు. సాయంత్రం దాకా ఉంచారనమాట అయి. ఇది ధ్వజస్తంభం ఎందుకు నిలబెడతారన్నది నాకు కరెక్ట్‌గా తెలీదు. మీకేమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్.